I'm overjoyed really today to see you all here to celebrate the Diwali Puja. We were to be in Portugal, but it was not so, so we are here. Diwali Puja is a very small puja but extremely significant. Firstly, in Diwali, the first day they buy something for the family. You can maybe some cooking utensil, could be an ornament for the wife or something like that. Because that is the day of housewife. And that day is to be celebrated as the housewife's, I should say, homage to her. As a result, in India, even now, housewives are very much respected. Actually, they are respected all over. You'll be amazed that even in the protocol of the government receptions, anywhere, the wife is very important. And where she's sitting, what is her position is very important. Even today, in the most modern and advanced countries also, they have a special respect for the housewife. The housewife may not be educated. శ్రీ మాతాజీ గారి యొక్క దివాళీ పూజ ప్రవచనానికి తెలుగు అనువాదం. నేను ఈరోజు చాలా ఆనందంతో ఉప్పొంగిపోతున్నాను. ఎందుకంటే ఈ దీపావళి రోజు చేసుకోవడానికి, ఈ దీపావళి పూజ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని చూసి, అందరినీ చూసి ఆనందంతో హృదయం నిండిపోయింది. దీపావళి పూజ చాలా చిన్న పూజ, కానీ చాలా విశిష్టత ఉంది దీనికి. మొదటి రోజు దీపావళికి ఇంటి ఇల్లాల్ని గౌరవిస్తారు. వారికి వంట సామాను లేదా ఏదైనా ఆభరణం కొంటారు. ఎందుకంటే అది గృహలక్ష్మి, ఇల్లాలి రోజు. మరియు ఆ రోజు ఇల్లాలికి గౌరవించాల్సిన రోజు. ఇల్లాలిని మర్యాదగా చూసుకోవాల్సిన రోజు. దాని ఫలితం ఇండియాలో గృహిణులు చాలా గౌరవింపబడతారు. అన్ని చోట్ల గౌరవిస్తారు. ఇంకా భారత ప్రభుత్వంలో ఒక నియమం ఉంది. గృహిణుల యొక్క ప్రాముఖ్యతను వారు చాలా వారు ఎక్కడ ఉన్నా, వారు ఎక్కడ కూర్చున్నా వారి యొక్క స్థానానికి విశిష్టత, ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజుకి కూడా చాలా అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా హౌస్ వైఫ్కి గౌరవం ఉంది. వారు చదువుకోకపోయినా, చదువుకున్నా కూడా వారిని గౌరవిస్తారు. ఒకసారి లండన్లో ఒక ప్రోగ్రాం జరిగింది. అక్కడ మేమంతా ఆహ్వానింపబడ్డాము. అక్కడ ముఖ్య కార్యదర్శిగా ఒక పెద్ద ఆయన భార్య తప్పిపోయింది. వారు అడిగారు, ఆమె ఎక్కడా? ఇక్కడ ఆమె స్థానం కూర్చి ఖాళీగా ఉంది, ఆమె కూర్చోవలసి ఉంది అని అడిగారు. నేను అన్నాను, నాకు తెలియదు, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు అన్నాను. నేను ప్రోగ్రాం స్టార్ట్ అయ్యే ముందు నేను వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె వెయిటింగ్ రూమ్లో కూర్చుని ఉంది. నేను అన్నాను, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వారంతా మీకోసం ఎదురు చూస్తున్నారు అని. ఆమె అంది, వారు నన్ను ఇక్కడ కూర్చోమన్నారు అని. నేను వారిని పిలిచి అడిగా, ఆమె అక్కడ కూర్చుని ఉంది, మీరెందుకు ఆమెను అక్కడ కూర్చోమన్నారు, ఇక్కడికి పిలవడం లేదు ఆమె స్థానంలో కూర్చోవడానికి అని. వారన్నారు, ఆమె ఒక ఇల్లాలు, అందుకని. నేనన్నా, అయితే ఏంటి అని. వారన్నారు, మేము అనుకున్నాము ఆమె సెక్రటరీ ఏమో అని. నేనన్నా, ఎందుకలా అని. వారన్నారు, ఆమె డ్రెస్ చాలా మోడర్న్గా ఉంది, మోడర్న్గా కనపడింది, అందుకని ఆమెను మేము సెక్రటరీ అనుకున్నాము, కానీ ఆమె ఇల్లాలి కాబట్టి మేము అక్కడ కూర్చోమన్నాము అని. ఇట్లా హౌస్ వైఫ్స్ని ఇట్లా ట్రీట్ చేయడం మంచిది కాదు.
బాగా రెడీ అయితే సెక్రటరీ అనుకోవడం, లేదంటే ఇల్లాలు అనుకోవడం. ఇట్లా కాకుండా వాళ్ళని మనం గౌరవించుకోవాలి. హౌస్ వైఫ్ ఇంటిని చూసుకోవడం, దేశాన్ని, దేశ సాంప్రదాయాన్ని పూర్తిగా ప్రతిబింబించేలా ఉండాలి. ఇండియాలో ఇప్పుడు మొదలైంది. సినిమాల్లో రకరకాలుగా ఫన్నీగా డ్రెస్సెస్ వేసి చూపిస్తున్నారు. కానీ నేను ఏ ఇల్లాలు కూడా ఇలా ఉండడం భారతదేశంలో నేను చూడలేదు. ఇది కేవలం మూవీస్‌లో మాత్రమే ఉంటుంది. హౌస్ వైఫ్స్ చాలా డీసెంట్‌గా, డిగ్నిఫైడ్ పర్సన్స్‌గా ఉంటారు. ఆమె గౌరవప్రదంగా ప్రవర్తించాలి. ఈ సందర్భంగా నేను ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క భార్య గురించి చెప్తాను. ఆయన భార్య పూర్తిగా చదువురాని మనిషి. ఏమీ చదువుకోలేదు. ఎందుకంటే శాస్త్రి గారు జైలుకి వెళ్ళినప్పుడు ఆమె చదువుకోవడం వీలు కాలేదు. చాలా సింపుల్‌గా, సర్వసాధారణంగా ఉంటుంది. ఆమె శాస్త్రి గారితో పాటు ఒకసారి ఫ్రాన్స్‌కి వెళ్ళింది. అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుని వైఫ్ కూడా చాలా సింపుల్ ఉమెన్. శాస్త్రి గారన్నారు తన భార్యను, "నువ్వు ఇక్కడ ఎప్పుడు ఏడవకూడదు" అన్నారు. ఎందుకంటే అధ్యక్షుని భార్య ఉన్నారు. నువ్వు మంచి స్నేహితులుగా ఉండాలి. తర్వాత వారిద్దరూ చాలా మంచి స్నేహితులయిపోయారు. ఎందుకంటే వారు గృహలక్ష్ములు కావడం వల్ల అయ్యుండొచ్చు. వారు వారు భాష ఒకరికి ఒకరికి తెలీదు. ఆమెకు ఫ్రెంచ్ తెలీదు. ఈమెకు హిందీ తెలీదు. కానీ వారిద్దరూ మంచి స్నేహితులయ్యారు. సడెన్‌గా మా శాస్త్రి గారి వైఫ్ ఏడవడం చూసి ఆయన అన్నారు, "నీకు చెప్పాను గదా! ఏడవకూడదని. నువ్వెందుకు ఏడుస్తున్నావు" అని. అప్పుడు ఆమె అన్నారు, అధ్యక్షుని భార్య ఏడుస్తున్నారు. అందుకనే నేను కూడా ఏడుస్తున్నానని. చూడండి ఇదే హౌస్ వైఫ్ యొక్క సామూహికత. వాళ్ళంతా చాలా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇల్లు చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంకా చాలా చాలా ఉంటుంది. ఇలా చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి హౌస్ వైఫ్స్‌కి. వీరికి చిన్న చిన్నవి అన్నీ తెలుసు. కానీ ఇండియాలో మగవారు పెద్దగా ఏమీ తెలీదు. కొన్నిసార్లు మగవారు కొన్ని తప్పులు చేస్తూ చాలా ఫన్నీగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అవి చాలా ఫన్నీగా ఉంటాయి. కానీ ఆడవారు చాలా నిర్వర్తించాల్సి ఉంటుంది. గౌరవప్రదంగా అన్నీ నిర్వర్తించాల్సి ఉంటుంది. మంచి సమాజాన్ని తయారు చేయాల్సి ఉంటుంది. అందుకని ఇండియాలో ఈ సంప్రదాయాలు ఎక్కువ. అందుకే ఇండియాలో ఇండియా చాలా గొప్పది. సహజ కల్చర్‌లో ఆడవారిని గౌరవించడం చాలా ముఖ్యం. అలా అని ఆడవారు డామినేటింగ్‌గా చేసేవారిగా, గొడవలు పెట్టేవారిగా ఉండకూడదు. ఆడవారంటే దేవీ స్వరూపం. అందుకనే మనం గౌరవించుకోవాలి. ఏ ఇంటిలో అయితే ఆడవారిని ఒక డోర్ మ్యాట్‌లా చూస్తూ గౌరవించరో, తల్లిని గౌరవించరు. అక్కడ పిల్లలు కూడా వారిని గౌరవించరు. పిల్లలు కూడా చాలా ప్రాబ్లమాటిక్‌గా తయారవుతారు. పెద్దయ్యాక సమాజానికి పెద్ద తలనొప్పిగా, సమస్యగా మారుతారు. తండ్రి తల్లిని పిల్లల ముందు అగౌరవపరిస్తే పిల్లలు కూడా ఎప్పుడూ తల్లిని గౌరవించరు. 13వ రోజున ధన్‌తెరస్ చేస్తారు. అందుకే ఆడవారిని శక్తి స్వరూపిణిగా గౌరవించి బహుమతులు కొంటారు. లక్ష్మీ స్వరూపులుగా, గృహలక్ష్మిగా గౌరవించాల్సి ఉంటుంది. ఆడవారిని హింసించిన, జనాల్ని హింసించిన అనేక మంది అసురులు సంహరించబడ్డారు. నరకాసురుని యొక్క సంహారం జరిగిన నరక చతుర్దశి ఆ రోజు ఆ నరకాసురుని చంపడానికి స్పెషల్ పవర్ ఆవిర్భవించాల్సి వచ్చింది. దేవి స్వరూపం యొక్క ఒక శక్తి ఆవిర్భవించాల్సి వచ్చింది. అతన్ని అది 4వ రోజు. ప్రజల్ని హింసించడం వల్ల అతను చంపాల్సి వచ్చింది. అదే నరక చతుర్దశి. అలాగే రావణాసురుని వధ కూడా శ్రీరాముడు సీతాదేవిని రావణాసురుడు అపహరించడం వల్ల రావణాసుడి యొక్క సంహారం జరిగింది. ఆ విధంగా మనం ఆడవారిని ఎక్కడైతే అవమానపరుస్తారో అక్కడ వారు వధించబడతారు. అలాగే వారిని లక్ష్మీ స్వరూపంగా మనం కొలుచుకుంటాం. 4వ రోజున లక్ష్మీదేవిని పూజిస్తాం. డబ్బును గౌరవించాలి. లక్ష్మి అంటే సంపద, ప్రాస్పెరిటీ. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే లక్ష్మి ఒక చోట స్థిరంగా ఉండదు. మంచి వాటికి మనం ఖర్చు చేయాలి. లేదంటే అది మన దగ్గర నిలవదు. లక్ష్మీదేవి చేతిలో 2 కమలాలు ఉంటాయి. అవి పింక్ కలర్‌లో ఉంటాయి.
పింక్ అంటే ప్రేమకు చిహ్నం. మనం ఎవరికైనా ఉదారంగా దానం చేసినప్పుడు ఒక చేత్తో ఇస్తాము, తర్వాత ఇంకో చేత్తో బ్లెస్ చేయాలి. దాని గురించి మనం వెనక్కి ఆశించకూడదు. అలానే ఇంటికి ఎవరైనా వస్తే మనం గెస్ట్ని దైవంగా భావించాలి, వారిని ఆహ్వానించాలి. ఇలా అదే యొక్క ఈ పింక్ లోటస్ యొక్క చిహ్నం అది ప్రేమతో నిండిన గృహం లాంటిదన్నమాట. అలా మనం తయారు కావాలి. ఆ తామర పువ్వులో ఒక బీటిల్ వచ్చినా కూడా అది చక్కగా దాంట్లో సేద తీరుతుంది. ఆ విధంగా మనం తయారు కావాల్సి ఉంటుంది, ప్రేమతత్వంతో, లక్ష్మీతత్వంతో. జై శ్రీమాత.